ఈ వీడియోలో తండ్రి కొడుకుల అనుబంధం గురించి, మరపురాని కొన్ని మధుర జ్ఞాపకాల గురించి మరియు నీతితో పాటు హృదయాన్ని తాకే తండ్రి కొడుకుల కథను గురించి చూద్దాం. ఒకసారి ఒక పల్లెటూరులో ఒక తండ్రి కొడుకులు కలిసి ఉండేవారు. తండ్రికి తన కొడుకంటే విపరీతమైన ప్రేమ. అతను అడిగే ప్రతి ప్రశ్నకు, అంటే చిన్న ప్రశ్న కానీ పెద్ద ప్రశ్న కానీ, ఎంతో ఓర్పుగా సమాధానం చెప్పేవాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సముద్ర తీరానికి వెళ్ళారు. అక్కడ ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉండడం చూశారు. చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి కొడుకు తన తండ్రిని అడిగాడు, నానా అది ఏమిటి అని. అది కొంగరా కన్నా అని చెప్పాడు తండ్రి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అడిగాడు, నానా అది ఏమిటి అని. అది కొంగరా కన్నా అని చెప్పాడు. మళ్ళీ అలానే అడుగుతానే ఉన్నాడు. ఒక్కసారి కాదు, 1, 2, 3, 4, 5 సార్లు పైనే అడిగాడు, అది ఏమిటి అది ఏమిటి అని. దానికి ఎటువంటి కోపం చూపించకుండా, సహనం కోల్పోకుండా అది కొంగ నానా అని చెప్పాడు తండ్రి. అలాగా వారు ఇంటికి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకు పెద్దవాడు అయ్యాడు. తండ్రి వృద్ధుడయ్యాడు. తండ్రికి మతిస్థిమితం కొంచెం తగ్గింది. ఒకరోజు ఎవరో ఇంటికి వచ్చారు. తండ్రి వెళ్ళి, ఎవరు వచ్చారు నానా అని అడగగా, కొడుకు కొంచెం విసుగుగా, బంధువులు వచ్చారులే నానా అని చెప్పాడు. తరువాత మళ్ళీ కొద్దిసేపటికి మరో వ్యక్తి వచ్చారు. అదేవిధంగా కొడుకుని ఎవరు వచ్చారు నానా అని అడగగా, అదేవిధంగా కొడుకుని ఎవరు వచ్చారు కన్నా అని అడగగా, నీకేం పని, ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరు వస్తే నీకెందుకు అని ఇసుక్కున్నాడు. సైలెంట్గా ఉన్నాడు. తరువాతి రోజు ఇంటికి అతిథులు వస్తారు. ఎవరు వచ్చారు కన్నా అని అడగగా, నీకు పని పాట లేదా, ఎన్నిసార్లు అడుగుతావు, పదే పదే అడుగుతూ ఉంటావేంది, తిని ఒక మూల కూర్చోక అని కొడుకు సమాధానం చెప్తాడు. ఇంటికి వచ్చిన అతిథులు వెళ్ళిపోయిన తరువాత తప్పకుండా చెప్పాలి అనిపించింది కాబోలు తండ్రికి. తండ్రి లేచి కొడుకు వద్దకు వచ్చాడు. తల మీద చెయ్యి వేసి మెల్లగా అన్నాడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇదే ప్రశ్న 10 సార్లు పైన అడిగేవాడివి. అప్పుడు నేను ఓర్పుతో చెప్పాను. ఇప్పుడు నేను అడిగితే మాత్రం అసహనం చూపుతున్నావు. నిన్ను నేను ఎన్నిసార్లు అర్థం చేసుకున్నానో నువ్వు ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకోలేవా? అంతే. తండ్రి మౌనంగా వెనక్కు తిరిగి నడవడం మొదలుపెట్టాడు. అతని నడక అతని శరీరం కంటే మనసే బరువుగా ఉన్నట్లు నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోతాడు. చిన్నప్పుడు మనం ఎంత విసిగించి అడిగినా తండ్రి ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు మన మీద ఆధారపడుతున్నారు. మన ప్రేమ చూపించలేకపోతే ఆ వేదన వారికి తీరదు, మనకు నిలవదు. ఒక మాట కోపంగా అన్నాక మళ్ళీ తీసుకోవడం సాధ్యం కాదు. కావాలంటే ప్రేమ చూపించలేకపోవచ్చు, కానీ గౌరవం మాత్రం తప్పకుండా చూపించాలి. మాటల్లో ప్రేమ చూపించలేకపోయినా కనీసం గౌరవం చూపించండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.